డక్కన్ టీవీ ఆశయాన్ని ముందుగానే సీఈఓగా అలాగే వాసు మిగతా మిత్రులందరూ కూడా వివరించారు. అలాగే భవిష్యత్తులో ఎట్లా ఉండాలో కూడా హరగోపాల్ గారు సూచించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఉద్యమాల్ని ఒక సరైనటువంటి రీతిలో ప్రతిబింబించడం లేదనేటువంటి ఆవేదన ఇవాళ ప్రతి తెలంగాణ గుండెల్లో అల్లాడుతూ ఉన్నది. ఆ ఆరాటాన్ని అల్లాడుతున్న దాన్ని తెర మీదకి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకి సరైనటువంటి అద్దం పట్టే రీతిగా డక్కన్ టీవీ పనిచేయాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన మేము భావిస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో ఈ ఉద్యమాల పట్ల జరుగుతున్నటువంటి దుష్ప్రచారం కానీ, ఈ ఉద్యమాల పట్ల అవహేళన కానీ, పోరాటాలు లేనటువంటి కాలంలో పోరాటాలు లేవని, పోరాటమే చేయటం లేదని పోరాటాలకారుల్ని ఉద్యమకారుల్ని విమర్శించేటువంటి ఛానల్ ఒకవైపు ఉంటా ఉంటే, పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ పోరాటంలో వచ్చేటువంటి చిన్న చిన్న విషయాల్ని పెద్దవిగా చూపించి తెలంగాణ ఉద్యమాన్ని మొత్తంగా కూడా ఇవాళ ఒక సరైనటువంటి రీతిలో ప్రదర్శించకుండా మొత్తంగా అనేక ఛానళ్ళు ఇవాళ వెంట పడుతున్నటువంటి సందర్భంలో కొన్ని ఛానల్లో ఒక ఛానల్గా డక్కన్ టీవీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో పాటు ఈరోజు అసమానతలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాల పట్ల కానీ, పీడిత ప్రజల పక్షం వైపు ఉండే విధంగా, అంటే చాలామంది కమిట్మెంట్ నిలబెట్టుకోవాలి అనే ఆచరణకు సంబంధించినటువంటి మాట మాట్లాడుతూ ఉంటే, ఈ కమిట్మెంట్ను నిలబెట్టుకోవాలంటే ఆ కమిట్మెంట్కు అవసరమైనటువంటి సహకారాన్ని మనం అందించినప్పుడే ఆ బాధ్యత మన మీద ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉద్యోగ సంఘాల పక్షాన ఈ డక్కన్ టీవీని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆహ్వానంతో పాటు డక్కన్ టీవీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రామికుల పక్షాన, ఈ ప్రాంతంలో ఉద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, జాతీయ స్థాయిలో ఉద్యోగులకు జరుగుతున్నటువంటి అనేక సరళీకరణ విధానాల పట్ల కానీ, ప్రపంచ బ్యాంకు సూత్రాల పట్ల కానీ, ఇలా మొత్తంగా శ్రామికుల్ని నిరంతరం వేధిస్తున్నటువంటి అవకాశాల మీద తప్పకుండా ఈ డక్కన్ టీవీ ముందుకు పోవాలని